తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు అధికార పార్టీలో ఉంటూ కూడా అధికార తెలుగుదేశం పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కొలికపూడి శ్రీనివాసరావు గారి ఎపిసోడ్ అయితే వార్తల్లో ఉంటూ వస్తూ ఉంది. బెల్ట్ షాప్ ఉంది అని చెప్పి దాన్ని ధ్వంసం చేసుకుంటూ వార్తల్లోకి వస్తారు. ఆయన గుడి పక్కన బెల్ట్ షాప్, బయట పక్కన బెల్ట్ షాప్, బస్ స్టాండ్ పక్కన బెల్ట్ షాప్ అని చెప్పి దాన్ని ధ్వంసం చేసుకుంటూ వార్తల్లోకి వస్తారు. రేషన్ బియ్యం పంది కుక్కలు తినేస్తున్నారు, వాళ్ళని తిననీయను అని చెప్పి దాన్ని అడ్డుకుంటూ వార్తల్లోకి వస్తారు. నా నియోజకవర్గంలో బ్రహ్మోత్సవాలు జరిగితే ఎమ్మెల్యే కదా పట్టు వస్త్రాలు సమర్పించాల్సింది, అటువంటి నన్ను అవమానిస్తారేంటి, పట్టు వస్త్రాలు ఇవ్వండి స్వామివారికి సమర్పిస్తానని చెప్పి ఆయన వార్తల్లోకి వస్తారు. అన్నీ కూడా వ్యాలిడ్ రీజన్స్గానే కనిపిస్తూ ఉంటాయి. బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారితో ఈయనకు మధ్యలో మనస్పర్ధలో వివాదాలు ఏదో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మరెందుకో తెలుగుదేశం పార్టీ మీడియా అయినా పూర్తిగా కొలికపూడి శ్రీనివాసరావు గారికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంది, కేశినేని చిన్ని గారికి అనుకూలంగా ఉన్నారు. సో ఈ క్రమంలో వాళ్ళు కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇలా గొంతు వెత్తి నినదించడం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని యథావిధిగా వాళ్ళకు అలవాటైనటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు. యూ జస్ట్ ఇమాజిన్, రాజకీయ ఓనామాలు తెలిసిన ఎవరికైనా అర్థమయ్యే విషయం ఏంటి, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉండే కథ పక్కన పెట్టండి. తిరువూరి నియోజకవర్గంలో ఒక మారుమూల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెనక తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ అన్నా కూడా ఆ కార్యకర్తను సస్పెండ్ చేసింది టీడీపీ. ఒక ఎమ్మెల్యే వెనక జగన్ ఉన్నాడు అనే కథ పక్కన పెట్టండి, ఒక కార్యకర్త వెనక లోకల్గా ఇంకో వైసీపీ నాయకుడు ఉన్నారు అన్న ఆ కార్యకర్తను సస్పెండ్ చేస్తుంది. అలాంటిది కొలికపూడి శ్రీనివాసరావు గారి వెనక జగన్ ఉన్నారు అని వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారమే నిజమైతే ఇన్ని రోజులు కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద వాళ్ళు చర్యలు తీసుకోకుండా ఉంటారా? కొలికపూడి శ్రీనివాసరావు గారు ఓపెన్గానే కొన్ని ఛాలెంజ్లు ఎదురుతున్నారు. నేను తప్పు చేసి ఉంటే, నేను అవినీతి చేసి ఉంటే బయటపెట్టు, నేను ప్రజల కోసం కొంతెత్తుతున్నా, పార్టీ కోసం కొంతెత్తుతున్నా, ప్రభుత్వం కోసం కొంతెత్తుతున్నాను అంటున్నారు. మరి ఇప్పుడు ఈయన వెనక జగన్ ఉన్నాడు అన్నది పూర్తిగా తప్పుడు ప్రచారం అని ఎవరికైనా అర్థమవుతుంది కదా. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద చర్యలు తీసుకోలేకుండా ఉన్నారు అంటే కొన్ని ఆసక్తికరమైనటువంటి కథనాలు చర్చలోకి వస్తూ ఉన్నాయి. ఏంటా కథనాలు? కొలికపూడి శ్రీనివాసరావు గారి వెనక కూటమిలోని కొందరు కీలక నేతలే ఉన్నారు. మీరు ప్రజా సంబంధిత విషయాల మీద ఈ విధంగానే గొంతెత్తుతూ వెళ్ళండి, అది ప్రభుత్వానికి కూటమికి మంచి చేస్తుంది, మీ వెనక మేముంటాము అని కొందరు అత్యంత కీలక నేతలు, ఇప్పుడు కూటమి పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఏ నేతనైతే అత్యంత కీలకమైన వ్యక్తి అని అంటారో, కూటమిలో ఉన్న మరో పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో తాను కొలికపూడి శ్రీనివాసరావు గారికి దన్నుగా ఉన్నారు అని ఇంట్రెస్టింగ్ వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దీనికి మద్దతుగా కొలికపూడి శ్రీనివాసరావు గారు, నాగబాబు గారు సమావేశమయ్యారు అని, అండ్ కొలికపూడి శ్రీనివాసరావు గారు రెగ్యులర్గా ఢిల్లీకి వెళ్ళి వస్తూ ఉన్నారు. అక్కడ బీజేపీ నేతల ఆశీస్సులు కూడా కొలికపూడి శ్రీనివాసరావు గారికి ఉన్నాయి అని అయితే ఒక చర్చ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారి వెనక కూటమిలో ఉన్న రెండు కీలక పార్టీలు ఉన్నాయా, కూటమిలో రెండో స్థానంలో ఉన్నారు అని చెప్పబడుతున్నటువంటి ఒక కీలక నేత కొలికపూడి శ్రీనివాసరావు గారికి దన్నుగా ఉన్నారా? అందుకే కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోలేకుండా పోతూ ఉందా? ఈరోజు కాకుండా రేపైనా చంద్రబాబు గారి దగ్గర నుంచి నెక్స్ట్ నారా లోకేష్ గారికి నాయకత్వం వచ్చిన తర్వాత వచ్చే క్రమంలో అయినా ఈ కూటమిలో ఉన్న కీలక పార్టీలు వాళ్ళ పట్టు మరింత సాధించాలి అంటే తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు రాబోయే కాలంలో అయినా అని చెప్పి రెండు పార్టీలు భావిస్తూ ఉన్నాయా? దీనికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఓన్ చేసుకునే ఒక ప్రధాన సామాజిక వర్గమేమో కొలికపూడి శ్రీనివాసరావు గారికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే, కూటమిలో ఉన్న మరో కీలక నేతను ఓన్ చేసుకునే మరో కీలక సామాజిక వర్గమేమో కొలికపూడి శ్రీనివాసరావు గారికి మద్దతుగా ఉండడం మచ్ ఇంట్రెస్టింగ్. అండ్ కొందరు కాపు నేతలు మరి ఏ కారణంతో వెళ్తూ ఉన్నారు కానీ హైదరాబాద్లోని కొలికపూడి శ్రీనివాసరావు గారి ఇంటిలోకి వెళ్ళి వీళ్ళు తరచూ సమావేశమై వస్తూ ఉన్నారు అన్న వార్తలు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఒకటైతే ఫ్యాక్టు,
కొలికపూడి శ్రీనివాసరావు గారి వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్న అటువంటి రవ్వంత అనుమానం వచ్చినా టీడీపీ ఇప్పటి వరకు అయితే ఉండదు ఊరుకొని. తనను సస్పెండ్ చేసి ఖచ్చితంగా బయటకు పంపించేవాళ్ళు, సస్పెండ్ చేసేవాళ్ళు. మరి కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద చర్యలు తీసుకోలేదు అన్న, కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇంత ఎఫెక్టివ్గా తన వాయిస్ వినిపిస్తున్నారు అన్న, సో ఈ కూటమి పార్టీలకు చెందిన కీలక నేత ఉన్నారా? ఢిల్లీలోనే కొందరు బీజేపీ వాళ్ళు కూడా కొలికపూడి శ్రీనివాసరావు గారికి మద్దతుగానే ఉన్నారా? కూటమి పార్టీలో ఉన్న ఒక కీలక సామాజిక వర్గం కొలికపూడి శ్రీనివాసరావు గారికి మద్దతుగా ఉందా? అసలు కొలికపూడి శ్రీనివాసరావు గారి చుట్టూ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నది కూడా మచ్ ఇంట్రెస్టింగ్. చూద్దాం.